అలాగే నా పరమైత్రం ఒకటి మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా వారణాసి సినిమా గురించి నిన్న ఒక రూమర్ లాంటిది ఒకటి సర్క్యులేట్ అవుతూ వచ్చింది. సో అదేంటంటే బజ్ అని చెప్పి ఒకటైతే సర్క్యులేట్ అవుతూ వచ్చింది. అదేంటంటే వారణాసి సినిమాకి సంబంధించిన బడ్జెట్ గురించి. సో దాని గురించి ఈ వీడియోలో కొంచెం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఎట్లా స్ప్రెడ్ అయింది, సరే పోనీ ఆ స్ప్రెడ్ అయిన దాంట్లో వాస్తవం ఎంత, ఇవన్నీ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారణాసి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా యొక్క బడ్జెట్ చాలా ఎక్కువ. అరౌండ్ 1300 crores పైనే బడ్జెట్తో ఈ సినిమా అయితే రాబోతుంది. సో బేసిక్గా ఓవరాల్గా ఫినిష్ అయ్యే టైంకి ఇది 1400 కోట్లకి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అండ్ ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా బడ్జెట్ ఏదైతే ఉందో అది రెమ్యునరేషన్స్ పార్ట్ కాదు మళ్ళీ. సో రెమ్యునరేషన్స్ కొంచెం కొంచెం మాత్రమే తీసుకొని మిగతాది ప్రాఫిట్ షేరింగ్ కింద మాట్లాడుకున్నారు. సో మహేష్ బాబు గారు కానీ రాజమౌళి గారు కానీ ఇద్దరు కూడా ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద మాట్లాడుకున్నారు. సో చాలా అంటే చాలా గ్రాండ్ స్కేల్ సినిమా, చాలా హ్యూజ్ బడ్జెట్ సినిమా. ఇప్పుడు రామాయణ ఒక పార్ట్కి 2000 కోట్లు అవుతుంది. దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువే, కానీ మన బడ్జెట్ మన మన రీజన్ పరంగా చూసుకుంటే తెలుగు మార్కెట్, ఇండియన్ మార్కెట్ పరంగా చూసుకుంటే తక్కువే. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు అయినా కూడా 1300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే చాలా పెద్ద విషయం ఒక సినిమా కోసం. సో అదంతా కూడా ఇన్వెస్ట్ చేయాలని ముందే డిసైడ్ అయ్యి ఉన్నదే, అంతా బాగానే ఉంది. అయితే రీసెంట్గా మనం కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అదేంటంటే వారణాసి మూవీ బడ్జెట్ అనుకున్న దానికంటే పెరుగుతోంది అని. అంటే 1300 కోట్లు అనుకున్నప్పటికీ కూడా అది 1400 కోట్లకి టచ్ అయిపోయేలాగా ఉంది. మొత్తం సినిమా అంతా రిలీజ్ అయ్యి ప్రమోషన్స్ అన్నీ ఫినిష్ అయ్యి అదంతా జరిగే టైంకి అలా అయిపోయేలాగా ఉందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో బేసిక్గా అది కూడా కొంతవరకు వాస్తవమే. 1400 వరకు రీచ్ అవుతుంది అనేది వాస్తవమే. అది పక్కన పెడితే ఇప్పుడు బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ రూమరు, ఈ కైండ్ ఆఫ్ బజ్ రావడానికి అంటే ఓవర్ బడ్జెట్ అయిపోతుంది, బడ్జెట్ ఇష్యూస్ వస్తున్నాయి వారణాసికి అని అనుకోవడానికి రీజన్ అయితే ఒకటి ఉంది. అది కొంతవరకు నిజం, బట్ మిగతాది అయితే నిజం కాదు. సో బేసిక్గా ఏదైతే సినిమా బేసిక్గా రికవర్ అవ్వదేమన్న ఉద్దేశంతో బడ్జెట్ పెట్టాలనుకోవట్లేదు, అదైతే వాస్తవాలు కాదు. అంటే థియేట్రికల్ రెవెన్యూ రికవర్ అవ్వదు అట్లా అనుకుంటున్నారు, సో అందుకే పెట్టలేకపోతున్నారు, అదంతా వాస్తవం కాదు. అండ్ ఓవర్ బడ్జెట్ అయిపోతుంది అంటే 1400 దాటుతుంది అనేది కూడా వాస్తవం కాదు. సో అంతవరకే చేస్తున్నారు. సో రెమ్యునరేషన్స్ అవి కూడా తీసుకోవట్లేదు అండ్ ప్రాఫిట్ షేర్ బేసిస్ మీద ఉన్నారు. సో మొత్తం సినిమాకే ఎఫర్ట్ పెడుతున్నారు. సో ఇప్పుడు ఒక రీజన్ అయితే ఉంది ఇలా అనుకోవడానికి. అది రీజన్ ఏంటంటే జనరల్గా 2022లో RRR సినిమా పూర్తయిపోయిన తర్వాత RRR సినిమాకి వరల్డ్ వైడ్గా వచ్చిన రెస్పాన్స్ అదంతా చూసిన తర్వాత ది గాట్ అ వెరీ ఫెంటాస్టిక్ రెస్పాన్స్, అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ RRR 2022 తర్వాత ఎస్పెషల్లీ 2024 నుంచి గట్టిగా మాట్లాడుకుంటే సినిమాల తాలూకా ఓటీటీ మార్కెట్ పడిపోయింది. చాలా సినిమాలది ఓటీటీ మార్కెట్ పడిపోయింది. ఇప్పుడు రామాయణ బడ్జెట్ 4000 కోట్లు, కానీ ఆ రెండు సినిమాలకి కలిపి, రెండు పార్ట్ల సినిమాలకి కూడా కలిపి 700 కోట్లు ఎంతో ఆఫర్ చేశారు. బట్ వాళ్ళు 1000 కోట్లు అడుగుతున్నారు, ఎవరు ఇవ్వమంటున్నారు. సో 1000 కోట్లు అంటే మా వల్ల కాదని చెప్పి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా చేతులు ఎత్తేస్తున్నాయి. రెండింటికి కలిపి అయితే సో ఇలాగా 1000 కోట్లు అడుగుతున్నారు వీళ్ళైతే. సో అది బేసిక్గా వీళ్ళ వెర్షన్. రామాయణ బడ్జెట్ అరౌండ్ 4000 crores. అంటే అప్పుడు ఆయన $500 million అన్నాడు. బేసిక్గా ఆ డాలర్స్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే అది ఇప్పుడు అరౌండ్ 5000 దగ్గరికి వెళ్ళిపోతుంది. 4900కి ఎంత కూడా టచ్ అయిపోతుంది $500 million చెప్పులు లెక్కేస్తే. అప్పట్లో $80 ఉంది కాబట్టి ఆ లెక్కని చెప్పాడేమో అనుకుందాం పోనీ, అంటే వరల్డ్ వైడ్గా పీపుల్కి అర్థం కావడం కోసం. సో ఇండియన్ రూపీస్లోనే లెక్కేద్దాం, 4000 అనుకుందాం పోనీ. సో అయినా వాళ్ళకి ఇబ్బందే కదా, ఇప్పుడు 1000 అంటే ఎవరు ఇవ్వమంటున్నారు. సో రెండు పార్ట్లకు కలిపి 700 అంటే ఓవరాల్గా మూవీ బడ్జెట్లో ఎంత పర్సంటేజ్ అది? సమ్వేర్ నియర్ 20% కూడా కాదు, లైక్ 18% ఆర్ సంథింగ్, 17.5% ఆర్ సంథింగ్ కదా. సో 17.5% మాత్రమే రికవర్ అవుతోంది వాళ్ళు ఇస్తానన్న దాంట్లో. సో వీళ్ళు అడిగింది కూడా ఎంత మళ్ళీ పోయిన 25% అడిగారు. సో అది కూడా ఇవ్వమంటున్నారు రెండు పార్ట్లకు కలిపి. సో ఇప్పుడు వారణాసి విషయానికి వచ్చినట్టయితే వారణాసి కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో వారణాసికి కూడా ఇప్పుడు బేసిక్ ఏదైతే బడ్జెట్ ఉందో అది అరౌండ్ 1400 crores టచ్ అయిపోతే, సో దాంట్లో వీళ్ళకి ఇఫ్ ఇన్ కేసు 20% ఆఫ్ ద బడ్జెట్ ఇచ్చినప్పటికీ కూడా, ఇఫ్ ఇన్ కేస్ 280 crores ఇచ్చినా కూడా అది సరిపోదు. 280 crores ఓటీటీ నుంచి వచ్చినట్టయితే ఇట్ వోంట్ వర్కౌట్. అది వర్కౌట్ కాదు. అంటే ఏ రకంగా వర్కౌట్ కాదంటున్నానంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్కి బేసిక్గా ఏదైతే 1400 కోట్లు ఆయన పెట్టాడో అది రికవరీ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ద మెయిన్ క్వశ్చన్ ఈజ్ ఇప్పుడు వారణాసి బేసిక్గా
ఇఫ్ ఇన్ కేస్ బాగా కనుక పర్ఫామ్ చేస్తే, అనుకున్న దానికంటే బెటర్గా కనుక పర్ఫామ్ చేస్తే ఓకే. కానీ ముందు బేసిక్గా థియేట్రికల్ రైట్స్ ఎంత కొంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. అక్కడ కొన్ని కన్సర్న్స్ ఉంటాయి. ఇప్పుడు తెలుగు మార్కెట్ని ఎంత కొంటారు, తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలని కలిపి ఎవరు కొంటారు, ఒకరే కొంటారా, వేరు వేరే వాళ్ళు కొంటారా అనేది పక్కన పెడితే ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ 250 కోట్లకి జరిగింది అనుకుందాం. ఇంకా ఎక్కువగా జరగాలి నన్ను అడిగితే, బట్ 250 కోట్లకి జరిగింది అనుకుందాం. 250 కోట్లు జరిగితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 500 కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచి. తెలుగు రాష్ట్రాల నుంచి 500 కోట్లు బ్రేక్ ఈవెన్, అబ్సల్యూట్లీ 500 కోట్లు కావాలి. సరే పోనీ అలా వస్తుంది అనుకుందాం, బికాస్ టికెట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రీమియర్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ షోస్ అద్భుతంగా పడతాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ టైంకి రాజమౌళి గారు అన్నీ సాధించేస్తారు, అన్నీ తెచ్చేస్తారు, మనమేం కంగారు పడక్కర్లా. సో ఓకే, బాగానే ఉంది. 250 కోట్లు ఇక్కడ జరిగింది అనుకుందాం. ఓటీటీ ఆ 280 పోనీ రఫ్గా 300 ఇచ్చారనుకుందాం, రౌండ్ ఫిగర్ 300 ఇచ్చారనుకుందాం. పోనీ ఏదో సర్లే, రాజమౌళి గారి మీద ఉన్న గుడ్ విల్, నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ RRR ఇచ్చిన రెస్పాన్స్ అన్నీ చూసి పోనీ 300 కోట్లు ఇచ్చారనుకుందాం. 300 250 ఎంత అయింది, 550. హిందీ మార్కెట్ ఎంతకు సేల్ అవుద్ది, పుష్ప 2నే 200 కోట్లకు కొన్నారు. సో వారణాసి కూడా సమ్వేర్ బిట్వీన్ 250. సో 200 కోట్లకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. సో హిందీ మార్కెట్ కూడా 250 అనుకుందాం పోనీ. సో దానికి కూడా మినిమం బ్రేక్ ఈవెన్ టార్గెట్ అప్పుడు 500 కోట్లు అవుద్ది గ్రాసు. వచ్చేస్తుంది లేండి, హిందీ ఈజీ కూడేద్దులేండి. కానీ బట్ వాళ్ళకి ప్రాఫిట్స్ ఉండాలి కాబట్టి అంతకంటే ఎక్కువగా అయితే కొనరు, 250 క్రోర్స్కి అయితే కొంటారు. ఈయన బేసిక్గా రామాయణ ఫస్ట్ పార్ట్ 450 కోట్లు అడుగుతున్నాడు కాబట్టి ఎవరు ఇవ్వడానికి రెడీగా లేరు. 250 300 అంటే కొంటారు. సో 250 అనుకుందాం పోనీ. ఏది వారణాసికి అదో 250, ఇదో 250, 500, ఓటీటీతో ఒక 300, 800 అయింది. శాటిలైట్ రైట్స్ ఎంత ఇచ్చేస్తారు మహా అయితే? సరే, రాజమౌళి గారి సినిమా పెద్ద సినిమా, వన్స్ ఇన్ లైఫ్ టైం సినిమా, మహేష్ బాబు గారి సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ ఊచకోత ఉంటుంది, ఎప్పుడు టీవీలో వేసినా కూడా రేటింగ్లు అదర కొడతాయని చెప్పి సరే పోనీ అని మా టీవీ వాడు ముందుకు వచ్చి 100 కోట్లు ఇస్తారు మహా అయితే. సరే అదో 100, 900. మ్యూజికల్ రైట్స్ ఎంత ఇస్తారు మహా అయితే? 25 కోట్లు ఇవ్వడం గగనం, అంత కూడా ఇవ్వరు, 20 ఇస్తారు మహా అయితే. 920 కోట్లే రికవరీ అయింది. అపోనీ ఇంకొకటి ఓవర్సీస్ ఉంది కదా, సారీ ఓవర్సీస్ ఉంది, తమిళ ఉంది, మిగతా మార్కెట్స్ ఉన్నాయి కదా, అవి ఒకసారి లెక్కేద్దాం. ఓవర్సీస్ మార్కెట్, ఓవర్సీస్ని మినిమం బ్రేక్ ఈవెన్ టార్గెట్టే నాకు తెలిసి $22 మిలియన్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే కనీసం 200 కోట్లుగా అమ్ముతారు ఓవర్సీస్ని. బికాజ్ ఆల్రెడీ మహేష్ బాబు గారికి ఓవర్సీస్ మార్కెట్ ఉంది, ఆల్రెడీ యూనో రాజమౌళి గారికి పీక్స్ మార్కెట్ ఉంది, తెలుగు హిందీ మార్కెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీ అనమాట. బ్రేక్ ఈవెన్ అయిపోతే అది ఈజీగా. ఓవర్సీస్ ఒక్క నార్త్ అమెరికా నుంచే ఇట్ విల్ బీ సమ్వేర్ నియర్ $35-40 మిలియన్ ఉంటుంది. సో ఇట్ విల్ బీ ఫ్యాంటాస్టిక్. అది రికార్డులన్నీ తిరగరాస్తుంది, ఓకే, నో ఇష్యూస్. అదొక 200 కోట్లకి అమ్మారనుకుందాం, 1120 కోట్లు. తమిళనాడు మార్కెట్ ఎంత కొంటారు మహా అయితే? 30 కోట్లు కొంటారు, ఓకే, 1150 కోట్లు. కర్ణాటక మార్కెట్ ఎంత కొంటారు మహా అయితే? ఒక కర్ణాటక మంచి మార్కెటే, 40 క్రోర్స్కి అమ్మారు అనుకుందాం పోనీ, అంతే, ఓకే. సో 1190 క్రోర్స్. మలయాళం మార్కెట్ ఎంతకు అమ్ముతారు మహా అయితే? అది 15 కోట్లకు మించి సేల్ అవుతుంది, 15 లేదంటే మోస్ట్లీ 20 తిప్పి కొడితే 20 నాకు తెలిసి 20. పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నాడుగా, సో ఒక 25కి వెళ్ళింది అనుకుందాం పోనీ. 1215 కోట్లు, 1215 కోట్లు ఇక్కడ రికవర్ అయ్యింది. సో వేర్ అబౌట్ రిమైనింగ్ 185 క్రోర్స్, అదేది పరిస్థితి? సో అట్లాగా బేసిక్గా ఓటీటీ మీద ఇంతకుముందు హోప్స్ ఎక్కువ ఉండే. బేసిక్గా ఇంతకుముందు ఎట్లా అంటే, ఇప్పుడు వాళ్ళు RRRనే చాలా హ్యూజ్ ప్రైస్కి, పుష్ప 2నే చాలా హ్యూజ్ ప్రైస్కి కొన్నారు కాబట్టి నెట్ఫ్లిక్స్ లాంటి వాళ్ళు. ఎట్లా ఉందంటే డిమాండ్ బేసిక్గా ఫర్ మీ లైక్ నా గెస్ అయితే మటుకు వాళ్ళు అనుకోవడం ఓటీటీ నుంచి ఈజీగా ఒక 450-500 క్రోర్స్ డీల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు అంత రావట్లేదు. సో రాజమౌళి గారి సినిమా కాబట్టి ఒక 300 ఇస్తారేమో మోస్ట్లీ ఇప్పుడున్న మార్కెట్కి. బట్ సమ్హో ఇప్పుడున్న ఓటీటీ మార్కెట్కి, అంటే రాజమౌళి గారు ఈజ్ ఆల్వేస్ ఫెనామినల్, బట్ ఓటీటీ మార్కెట్ పడిపోయింది. ఓటీటీ ఒక సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు ఎక్కువ పెట్టలేకపోతున్నారు. అంటే వాళ్ళకి వచ్చే దానిలోంచే కదా తీసి పెట్టాలి, ఇంకా వాళ్ళకి ప్రాఫిట్స్ ఉండాలి. సో వచ్చేది దానికంటే ఇంకా ఎక్కువ వేసి మరీ పెట్టాలంటే కష్టం. సో అందుకని వాళ్ళు ఏంటంటే ఆ బేసిస్ మీద తగ్గించారు మార్కెట్స్. సో ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ వారణాసి ఓటీటీ రైట్స్ 300 కాదు పోనీ 400కి సేల్ అయినా కూడా సమ్వేర్ బిట్వీన్ 1315 నుంచి 1350 మధ్యలోనే దానివి ఏవైతే రైట్స్ ఉంటాయో రైట్స్ సేల్ అవుతాయి అన్నమాట. సో అప్పటికి కూడా బడ్జెట్ రికవరీ కాదు. సో ఆ తర్వాత ప్రాఫిట్ షేర్ మీద ఉంటుంది. అంటే అది కూడా ఎట్లా మాట్లాడుకుంటారంటే, ఇంతవరకు కలెక్ట్ చేసినంత వరకు ఓకే, ఆ తర్వాత నుంచి ప్రాఫిట్ షేర్ అట్లా మాట్లాడుకుంటారు. సో ఆ బేసిస్ మీద చూసుకుంటారు కదా. సో ఆ లెక్కనైనా సరే
అది ఎంతో ఎక్స్ట్రాడినరీగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, కలెక్ట్ చేస్తది నో ఇష్యూస్. బట్ ప్రొడ్యూసర్‌కి టేబుల్ ప్రాఫిట్ ఉండదు. అట్లా అనమాట ఇలా గనక జరిగితే. సో, ఇది ఓటీటీ పరంగా కొంచెం కన్సిడరబుల్ పాయింట్. ఇప్పుడు రామాయణ గురించి కూడా నేను అదే చెప్తున్నాను. రామాయణ కోసం చెప్తున్నప్పుడు వారణాసి గురించి కూడా అదే మాట్లాడుకోవాలి. సో, మన బడ్జెట్‌లు ఏంటి? మన మార్కెట్ ఏంటి? మన ఇండస్ట్రీ ఎంతవరకు హ్యాండిల్ చేయగలదు అన్నదాన్ని బట్టి మాత్రమే మనం ఏదైనా చేయగలం తప్పిస్తే, మనం ఇండస్ట్రీని దాటి ఆలోచించేస్తే కొన్ని సార్లు ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. పైగా ప్రీవియస్‌లో ఏదైతే మార్కెట్ ఉందో ఎస్పెషల్లీ 2020 నుంచి 23 వరకు కరోనా లాక్‌డౌన్ టైంలో ఏదైతే పీపుల్ వచ్చారో వాళ్ళ బేసిస్ మీద ఏదైతే మార్కెట్స్ బిల్డ్ అయినాయో, వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జిట్ అయ్యారో మార్కెట్ నుంచి ఆటోమేటిక్‌గా ప్రైజెస్ కూడా ఇలా డమాల్మని దిగుతూ వచ్చినాయి. సో, అది ప్రాబ్లమ్. సో, అదొక్కటి మెయిన్ కన్సర్న్ అయితే ఉంది. వారణాసి కూడా ఉంది. ఇది కేవలం రామాయణకి మాత్రమే కాదు. రామాయణ గురించి నేను 2, 3 వీడియోలు చేశాను ఇప్పటికి. సేమ్ ఇదే కన్సర్న్ ఎక్స్‌ప్రెస్ చేశాను నేను. అండ్ నా సేమ్ కన్సర్న్ వారణాసి కూడా ఉంది. ఇప్పుడు ఎట్లాగా ఏంటి అనేది చెప్పి. సో, అది మరి ఇంకా చూద్దాం మరింక. తెలుగు రాష్ట్రాలు కొంచెం ఎక్కువగా ఏమైనా సేల్ చేస్తారేమో. 300 క్రోర్స్‌కి సేల్ చేస్తారేమో. అప్పుడు 600 కోట్లు బ్రేక్ ఈవెన్ ఉంటది గ్రాస్. వచ్చేత్తదిలేండి. ఎందుకంటే ట్రిపుల్ ఆర్‌కి బేసిక్‌గా అరౌండ్ 500 పైనే వచ్చింది. అది కూడా ఇంకా ఇంత స్థాయి ఏమంటారు మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇప్పుడు ఇంకా హ్యూజ్ మొమెంటమ్ ఉంది వారణాసికి. అండ్ ప్రైజెస్ కూడా పీక్స్ ఉంటాయిలెండి. సో, ఫస్ట్ వీక్ చాలా గట్టిగా ఉంటాయి ప్రైజెస్. లైక్ మల్టీప్లెక్స్‌లకి 250 దాకా పెరగొచ్చు. సింగిల్ స్క్రీన్స్‌కి 175 దాకా పెరగొచ్చు వారణాసికి. వారణాసి ఈజ్ ఎ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ మూవీ. సో, దానికి పెంచినా కూడా తప్పులేదు. లెట్స్ సీ చూద్దాం. 'కల్కి 2' కూడా ఓకే పెంచొచ్చు. మరి మిగతా వాటికి చూద్దాం ఏం చేస్తారు ఏంటని. సో, ఇది వారణాసికి సంబంధించి ఏదైతే బడ్జెట్ ఇష్యూస్ ఏదైతే కన్సర్న్ ఉందో దానికి ఒకటే రీజన్ ఉంది. మిగతావి ఏవి నిజాలు కాదు. మిగతావంటే థియేటర్ నుంచి రికవర్ కాదు అనే భయము ఇట్లాంటివి ఏం లేవు. ఒక్క ఓటీటీదే మెయిన్ కన్సర్న్ అంతే. సో, మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జార్జ్ మిత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.